పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సార్, తర్వాత సినిమా రిలీజ్ చేయడానికి ఏఎం రత్నం గారు చాలా ఇబ్బందులు పడ్డాడు. రిలీజ్ చేయడానికి ఒక 60 కోట్ల వరకు రావాల్సి వస్తే మైత్రి మూవీస్ కానీ హారిక అండ్ యాసిని కానీ వీళ్ళు హెల్ప్ చేశారు అని ఇండస్ట్రీలో టాక్. ఈ ఎంతవరకు నిజం? కుడ్ బి అండి. ఎందుకంటే ఇండస్ట్రీ అన్న తర్వాత అందరూ ఒకరికొకరు కావాల్సి ఉంటారు. అందరూ ఏదో ఒక శుక్రవారం లేకపోతే గురువారం బుధవారం టెన్షన్లో పడుతూ ఉంటారు. సో పీపుల్ బెయిల్ అవుట్ ఈచ్ అదర్. మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు లేదా ఒక సేమ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఎందుకంటే సినిమా అన్నది ఓవరాల్గా సర్వైవ్ అవ్వాలి. ఈ ఓవరాల్ చైన్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉండే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు. ఇదంతా ఒక క్యాష్ ఫ్లో అవుతుందండి. వాట్ ఎవర్ ద రిజల్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ బిగ్ ఫిల్మ్, చాలా హ్యూజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, పబ్లిక్ నుంచి ఇండస్ట్రీకి వస్తుంది. ఇలాంటి క్యాష్ ఫండింగ్ని ఎవరు ఆపుకోవాలని అనుకోరండి. సో ఏదో ఒకలాగా దీన్ని బయట పెట్టాలి, సో దట్ మనకు పబ్లిక్ నుంచి వచ్చే క్యాష్ని మళ్ళీ ఇండస్ట్రీలో ఒక ఫండింగ్ అవుతుంది, కాబట్టి రొటేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. వీ డెఫినెట్లీ నీడ్ రొటేషన్ మనీ, అది జనం ఇవ్వాల్సిందేనండి. సార్, ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీస్కి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి మైత్రి మూవీస్ వాళ్ళు ఒక అమౌంట్ ఏదైతే ఇప్పుడు కట్టాల్సిన లిక్విడ్ అమౌంట్, ఒక 60 వరకు కట్టాల్సిన అమౌంట్, ఏఎం రత్నం గారు కట్టాల్సిన అమౌంట్ని మైత్రి మూవీస్ వరకు కట్టి నైజాంలో రిలీజ్ చేశారనేది ఇండస్ట్రీలో వస్తున్నమాట. పవన్ కళ్యాణ్ వాళ్ళకి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్, దీని మధ్యవర్తిత్వంగా పవన్ కళ్యాణ్ ఉండి ఇదంతా ఏదైతే ఏఎం రత్నం కొంచెం ఇబ్బందులో ఉన్నాడు, ఆర్థిక పరంగా ఇబ్బందులో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుని ఈ సినిమా రిలీజ్ అవడానికి ప్రెస్ మీట్లకు రావటం. ఎప్పుడు అతను ప్రెస్ మీట్లకు రాలేదు, ఎప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఎప్పుడో ఒకటో రెండో తప్ప ప్రెస్కి Q&Aలో కూడా ఎప్పుడు పాల్గొనలేదు అతను. అటువంటిది ఏఎం రత్నం కోసం రావడం జరిగిందన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజమని మాకు తెలిసింది నెట్లో చూసుకోవటం, ఎందుకంటే మైత్రి మూవీస్తో మనకు డైరెక్ట్గా మాట్లాడింది లేదు, న్యూస్లో చదివింది వినదు. న్యాచురలీ మనకు తెలిసేవన్నీ కూడా అవుట్ సైడ్ ఒక చిన్న స్పెక్యులేషన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్సే. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఎవరైతే బోత్ ద పార్టీస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఏ హీరో అయినా కానీ ఫర్ దట్ మ్యాటర్, ఒక సినిమా నిలబడాలి అంటే చేయవలసిన ప్రమోషన్లో తను పార్టిసిపేట్ చేసి, తన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కోరుకోవాలి అనే ఒక ప్రయత్నం చేయటం, ఆ సినిమాని అంత సాఫీగా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం కోసం తన వంతు పాత్ర పోషించడం అన్నది హర్షించదగ్గ విషయం అండి. అండ్ మీరు అన్నట్టు ఇట్ వాజ్ అంతకుముందు ఉన్న బజ్ కంటే కూడా దీనికి చాలా ఎక్కువ బజ్ క్రియేట్ అయింది, బికాస్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అవ్వటం వలన. యాజ్ యూ నో దట్ మనం ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కానీ సార్ ఓజీ ఫిల్మ్కి సంబంధించిన క్రేజ్ ఏదైతే ఉందో అలాంటి క్రేజ్ ఈ సినిమా సంపాదించుకోలేకపోయిందని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దెమ్సెల్వ్స్ యాక్సెప్టెడ్. సో అలాంటి దాన్ని ఒక రివైవ్ చేసి ఆ ఇంట్రెస్ట్ని, ఆ యుఫోరియాని తీసుకురావడం కోసం డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. అలా ప్రతి ఆర్టిస్టు కూడా ప్రొడ్యూసర్ బాగా కోరుకుంటే అండ్ ప్రతి టెక్నీషియన్ కూడా అంతే జాగ్రత్తగా ఉంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ కాకుండా సినిమాలను కాపాడొచ్చు అండి. ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చెప్తున్నట్టు చాలా సినిమాలు రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నాయి. ఇంత ఎలాంటి ఒక నెగిటివ్ టాక్ ఉన్న ట్రెండ్ ఉన్నా కానీ, లేకపోతే బజ్ తక్కువ ఉన్నా కానీ, ఒక మంచి కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అనే ఒక ఫీలింగ్ రాగానే దే ఆర్ గివింగ్ మనీ, హ్యూజ్ మనీ అయితే ఇస్తున్నారండి. బట్ ఆ మనీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వలన కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. సో టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్టులు కూడా వాళ్ళ వలన ఎలాంటి వేస్ట్ కాకుండా చూసుకోగలిగితే ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా ఇంకా ఎక్కువ సినిమాలు తీసే అవకాశం ఉంటుందండి.